కొంతమంది డబ్బున్న వయసుతో పాటు ఉచ్చనీచాలు కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ మన్మథరావు. లక్ష్మీ పూజ కానీ అతని ఆరాటం పట్టించుకునే ఆ పూజారి తీర్థ ప్రసాదాలంటూ మన్మథరావుని విసిగిస్తుంటాడు. పైగా తిరుమల ప్రసాదం లడ్డూ గురించి విచిత్రంగా వివరాలిస్తూ ఉంటాడు. అయితే మన్మథరావుకి వేవి పట్టడం లేదు. అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్న అమ్మాయి వస్తుందా, ఆమెతో ఎంత తొందరగా మన్మథ సామ్రాజ్యంలో మునిగి తేలిదామా అని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ ఆ పూజారి పీనుగ వదలుడు సరికదా, మరిన్ని సాంప్రదాయ వివరణలతో చీడిపాకంలా అంటుకుపోతున్నాడు. ఇంతా చేసి వచ్చింది నిజమైన పూజారి కాదు, ఆ వేషంలో ఉన్న శివాజీ ఐపీఎస్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళ చట్టానికి దొరక్కపోవచ్చు, కానీ శివాజీ నుండి తప్పించుకోవడం కల్లా. ఈ మన్మథరావు చట్టానికి దొరకని క్రిమినల్, డబ్బు పలుకుబడితో తప్పించుకుని తిరుగుతున్న కిలాడి. కట్టుదిట్టమైన గోండాల భద్రతా వలయంలో ఉన్న మన్మథరావుని డైరెక్ట్గా అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆ ఇంటి పూజారిగా వచ్చి అతని ఆట కట్టించాడు శివాజీ. చట్టపరంగా లొంగని మొండిఘటాల్ని చాకచక్యంగా తనదైన శైలిలో శిక్షించడం అతని హాబీ. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, శిక్షించబడాలి అన్నది అతని ధ్యేయం.